సుధావిలాస్కు స్వాగతం అండి. హరే కృష్ణ. ఇవాళ ఏంటంటే మా తులసమ్మ రాధమ్మ గురించి అండి. రాధమ్మ ఏంటి అనుకుంటున్నారా? మామూలుగా అందరూ తులసి మాత అంటారు కదా, మేము కృష్ణ భక్తులు అండి, మేము రాధమ్మ అంటాము. మా రాధాదేవి ఎందుకు వస్తామా అని నిద్రవుతోందండి. ఎంత ఏ రకంగా చేసినా కూడా అస్సలు నిలబడట్లేదండి. మరి కారణం ఏంటో తెలియట్లేదు. అందుకని ఇంక ఇవాళ రాధామాతను కొత్తగా వేద్దాము. మా వారు కృష్ణ తులసి, లక్ష్మీ తులసి రెండు తీసుకొచ్చారండి. సరే అని ఇంకా మొదలెట్టనమాట అండి పెడదామని. అదిగోండి ఇసుక, మట్టి, నల్లమట్టి, ఎర్రమట్టి అయిపోయిందండి. ప్రత్యేకించి నల్లమట్టి అయింది, ఏ విధంగానే ఇది అవ్వట్లేదండి. అందుకని కంపోస్టు, మట్టి, ఇసుక, కాస్త దాంట్లో పసుపు కూడా వేసండి మొత్తం అంతా గుచ్చెత్తి కలుపుతున్నానండి. ఒంట్లో బాగాలేదు, అయినా సరే ఏంటంటే 4-5 రోజులు అయిపోయిందండి. అందుకని మొక్కలు మళ్ళీ నిద్రపోతాయి, తెచ్చిన మొక్కలు అని చెప్పి మొత్తానికి మొదలుపెట్టానండి. అదిగో కలుపుతున్నాను అనమాట. 3 కలిపేసి శుభ్రంగాను వేద్దాము. ముందు కుండీని ఆరబెట్టేసానండి. మొత్తం మట్టి అంతా తీసేసి పాత మట్టి వేరే పెట్టేసి కుండీ 4-5 రోజులు ఆరబెట్టేస్తానండి. అదిగో పసుపు వేసి కలిపేసి వేద్దాము. ప్రత్యేకించి ఉంటుంది చక్కగాను. రాధమ్మ నాకు వెడల్పుగా రావాలంటే ఇష్టమండి. బాగా రావాలి, గుబురుగా రావాలని ప్రత్యేకించి నేను కట్టించుకున్నానండి. మా ఇంట్లో ఇది సెకండ్ ఫ్లోర్లోనూ థర్డ్ ఫ్లోర్లోనూ చక్కగా వస్తుందండి. ఇక్కడే కిందే మరి ఎందుకో కారణం తెలియట్లేదు. మీకు ఎవరికైనా కారణం తెలిస్తే ప్లీజ్ మెసేజ్ పెట్టండి. ఇదిగో 3 కలిపేసి మట్టి వేసి ఇంక తర్వాత ఏంటంటే మా వారి చేత పెట్టించానమాట అండి. ఆయన చేతన పెడితే కనీసం వస్తుందేమో అట్లీస్ట్ అని చెప్పి ఆయన చేత పెట్టించి ఇదిగోండి మెత్తగా కలిపిస్తున్నాను అనమాట అండి. కొద్దిగా నీళ్ళు పోయండి, గాలి వెళ్ళకుండా నొక్కండి. గాలి వెళ్ళకూడదు, గాలి వెళ్ళకుండా చుట్టూ నొక్కేసి నీళ్ళు పోయండి అని చెప్పి మా వారి చేత పెట్టించానండి. మరి ఈసారి అమ్మవారు ఏం చేస్తుందో తెలీదు, బతకాలనే కోరుకుంటున్నానండి కృష్ణ దగ్గరికి. అందుకని మా కృష్ణయ్య దైవండి, ఇది బతకాలండి. చాలా ఇష్టంగా ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టుగా ఉండాలని చెప్పి గోడ అది కూడా నేను అలా డిజైన్ చేసుకున్నానండి. అంతా సాటిస్ఫాక్షన్గానే ఉందండి. తులసిమాతే మరి ఏం చేస్తున్నావు, నన్ను దయదాల్చట్లేదు. ఈసారి చక్కగా గుబురుగా రావాలని కోరుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రంతో ఈసారి వేసామండి. ఇది రకంగా ఇదోసారో ఆరోసారానండి 4 ఇయర్స్లోనూ. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదండి. మా అసలు మైండ్ పని చేయట్లేదు కూడా. ఏంటి ఇలా జరుగుతోంది, ఎంత బాగా చూసుకున్నానని చెప్పి చాలా గుబురుగా ఎదుగుతుందని ఆశతో ఇక్కడ పెట్టించుకున్నాను అనమాట అండి నేను. అదండి మా తులసిమాత కథ, మా రాధామాతది అదండి. చక్కగా అలా పెట్టుకుని అన్నీ నేను కరెక్ట్గా చూడండి కృష్ణయ్య ఎలా చూస్తున్నాడో. మా రాధమ్మ వచ్చిందా లేదా అని చూస్తున్నాడు. కృష్ణయ్య రాధమ్మని దగ్గర పెట్టేశాను, జాగ్రత్తగా చూసుకుని ఈసారి చక్కగా గుబురుగా ఎదిగి పూచి నీదే కృష్ణయ్య, ఇంక పూర్తిగా నీ మీదే పెట్టాను. ఇంకెన్నాళ్ళు నీ మీద పెట్టలేదు, నేను వేసాను. అగోండి మా గోపెమ్మలు నీళ్ళు, మా గోపెమ్మలు చూడండి ఎంత బాగా చూస్తున్నారో. చక్కగా కృష్ణయ్య చూడండి గోడ నిండా కూడా ఇలాగే పెట్టానండి. కోతులు వచ్చి మొత్తం సర్వనాశనం చేసేసాయండి. ఎంత అందంగా ఉండేదో తెలుసా. ఇదండి. హరే కృష్ణ.